ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రంగా తీర్చిదిద్దేందుకు విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీరాజ్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడే వారికి ఆపన్న హస్తం పథకం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తాముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 59 మంది ఆయా కారణాలతో పలు రోగాల బారిన పడితే వారందరికీ 40 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ నరసింహ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి, సూపర్వైజర్లు శాంతకుమారి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కడప జిల్లా సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు పనిచేస్తుందని అన్నారు. క్రిస్టియన్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. మన్యం జిల్లా పాలకొండ మండలం శ్రీ విజయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఫస్ట్ ఎయిడ్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ డిపోకు సంబంధించిన 100 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలో శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులకు గ్రామ పరిస్థితులను వివరించినా పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు. తాజాగా అంజనమ్మ అనే మహిళా శవాన్ని తరలించడానికి దారి లేక ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించారు. తమ గ్రామానికి శ్మశాన వాటికకు దారి కల్పించాలంటూ మృతదేహంతో ధర్నాకు దిగారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నగిరిగుట్ట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలను తగలబెట్టారు. శివ, కులాయప్ప ఆటోలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పండించారు. గత అర్ధరాత్రి జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన సిగరెట్ గోదాంలో ప్రవేశించి సుమారు 3 లక్షల విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 4 చైన్ స్నాచర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 24 కేసుల్లో 56 లక్షల విలువ గల 452 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. విజయ్ కుమార్, రాధాకృష్ణ, సతీష్, దుర్గారావు అనే వ్యక్తులను చైన్ స్నాచర్లుగా గుర్తించారు. వీళ్లు కాజులూరు, కరప, తాళరేవు మండలాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు నగరంలో 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారి నగర సంచారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ ప్రెసిడెంట్ అద్దేపల్లి శ్రీనివాసరావు ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.